ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం చమురు సరఫరా పైన ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే గ్యాస్ కొరత ఏర్పడడంతో కూడా నగరంలో చాలా వరకు చూసుకున్నట్లయితే కూడా గ్యాస్ బుకింగ్ చేయాలంటే కూడా చాలా సమయం అయితే పడుతుంది. అదేవిధంగా సిఎన్జి గ్యాస్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇరాన్ యుద్ధం కారణంగా అయితే అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో ఏర్పడిన ఆటంకాల వల్ల హైదరాబాద్ లో ప్రస్తుతం అయితే సిఎన్జి అలాగే పెట్రోల్ సరఫరాపై అయితే తీవ్ర ప్రభావితం పడింది. దీనికి సంబంధించి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కూడా నగరంలోని ప్రధాన సిఎన్జి స్టేషన్ల దగ్గర ఆటోలు, క్యాబులు కిలోమీటర్ల వరకు కూడా బారులు తీరున్నాయి. సాధారణంగా 10 నుంచి 15 నిమిషాలు పూర్తయ్యే ఫిల్లింగ్ కోసం డ్రైవర్లు ఇప్పుడు 2 నుంచి 4 గంటల వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. పెట్రోల్ బంకుల్లో చాలా వరకు అయితే రద్దీ కొనసాగుతుంది. ఇటు గ్యాస్ కొరత వల్ల అలాగే రవాణా వాహనాలు ఇబ్బంది పడుతుంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవచ్చు అనే భయంతో కూడా సాధారణ వాహనదారులు కూడా బంకుల వద్ద అయితే క్యూ కడుతున్నారు. సరఫరాలో 50% వరకు అయితే అంటే హైదరాబాద్ కి అందే సిఎన్జి సరఫరాలో దాదాపుగా 50% కోత పడినట్లుగా కూడా నివేదికలు అయితే తెలుపుతున్నాయి. దీనివల్ల భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వంటి సంస్థలు సరఫరాను నిర్వహించడం అయితే సవాల్గా మారిందని కూడా చెప్పొచ్చు. అయితే దీని అంతటికీ కూడా ప్రధాన కారణంగా కూడా హర్ముజ్ జలసంధి కూడా చెప్పొచ్చు. ప్రపంచ చమురు అలాగే సహజ వాయువు రవాణాలో కీలకమైన ఈ మార్గం అయితే యుద్ధం కారణంగా పాక్షికంగా మూతపడడంతో భారత్ కు వచ్చే దిగుమతులు కూడా నిలిచిపోయాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా గృహ వినియోగంలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడడంతో కూడా చాలా మంది ఆటో డ్రైవర్లు సిఎన్జి వైపు అయితే మళ్లడం జరిగింది. దీనివల్ల సిఎన్జిపై అదనపు భారం అయితే పడుతుంది. అలాగే చూసుకున్నట్లయితే కూడా రాబోయే రోజుల్లో ఇంధనం అసలు దొరికిద్దో లేదో అన్న భయంతో కూడా కొందరైతే నిల్వ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్న వల్ల కూడా బంకుల వద్ద అయితే రద్దీ అయితే మనకు కనిపిస్తుంది. అలాగే గంటల తరబడి క్యూలో ఉండడం వల్ల రోజువారీ సంపదను కోల్పోతున్నారు కొందరు డ్రైవర్లు కూడా. కొన్ని చోట్ల ఆటో ఛార్జీలు కూడా పెరిగాయి. అదేవిధంగా ఫుడ్ డెలివరీ అలాగే ఇతర కొరియర్ సేవలు కూడా ఆలస్యం అవుతున్నాయి. అయితే రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు అలాగే ఇతర వస్తువుల ధరపై కూడా ప్రభావం అయితే మనకు ఎక్కువగా కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఇంధన నిల్వల గురించి కూడా జాగ్రత్తగా పంపిణీ చేసేందుకు ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ కింద నిబంధనలు కఠినతరం అయితే చేసింది. సిఎన్జి సరఫరాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కు ప్రాధాన్యతనైతే ఇస్తున్నారు. అయితే అనవసరపు పుకార్లు కూడా నమ్మవద్దని కూడా ప్రభుత్వం అయితే చెబుతుంది. ఇంధన సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రయత్నం కూడా చేస్తున్నట్లుగా చెబుతున్నారు అధికారులు కూడా. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఇప్పటికే చమురుకు సంబంధించి కూడా ఇటు గ్యాస్, ఎల్పీజీ గ్యాస్ అలాగే సిఎన్జి ఇవన్నీ కూడా ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడం జరిగింది. అదేవిధంగా ఇక వంట గ్యాస్ చూసుకున్నట్లయితే కూడా కమర్షియల్ కి ఇప్పటికీ 150-160 వరకు పెరగగా ఇక ఇంటి కోసం వినియోగించే గ్యాస్ కి అయితే 50 నుంచి 60 రూపాయల వరకు పెరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం అయితే చమురు పైన తీవ్రంగా పడిందని కూడా చెప్పొచ్చు.